తప్పు చేశారో ఉద్దేశపూర్వకంగా వారందరికీ రాబో రోజుల్లో ఖచ్చితంగా చట్టం ముందు స్వామివారి ముందు నిలబడే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి నేను భావిస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల క్షేత్రానికి చేసినట్టు అన్యాయం అంతా ఇంత కాదు. ఒక బుక్ రాయొచ్చు అన్న, ఒక బుక్ రాసి నేను తొందరలోనే ఒక ఆర్టికల్ రాసి పంపించాలనుకుంటున్నా. ఏమేం చేశారు ఈ దుర్మార్గులు, ఈ దుష్టుడు, ఈ నీచుడు వెంకటేశ్వర స్వామి పట్ల, వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల ఎంత అపచారం చేశారు, ఎంత అవినీతికి పాల్పడ్డారు. ఎంత అవినీతి అన్న, బుద్ధుందా వీళ్ళకి? జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ 1 year లో 1800 కోట్లు టీటీడీ నిధుల నుంచి ఇంజనీరింగ్ సెక్షన్స్ కేటాయించి మీ అభ్యర్థి ఇక్కడ కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు నిలబడుతున్నారని చెప్పి తిరుపతి రోడ్లకు డివైడ్ చేస్తారా? 1800 కోట్ల రూపాయలు దాదాపు శ్రీవారి నిధుల నుంచి శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ నుంచి ఆ గోవిందరాజ సత్రాన్ని కొట్టిస్తారా? అది క్రైమ్ కదా, మరి అది క్రైమ్ కదా, అట్లా డైవర్ట్ చేయడం క్రైమ్ కదా. ఇప్పుడు కొత్త బోర్డు వచ్చిన తర్వాత కానీ ఈ ప్రభుత్వం కానీ దాని మీద ఎంక్వైరీ వేయడం, చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎంక్వైరీ కాదన్నా, ఫస్ట్ బోర్డు లో ఫస్ట్ రెజల్యూషన్ నేను మీ ద్వారా కోరుకుంటున్నా. దారింగ మండలి చైర్మన్ గా సభ్యులుగా వచ్చే టీటీడీ సభ్యులందరికీ ఫస్ట్ రెజల్యూషన్, మీరు క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి వారి మీద క్రిమినల్ కేసు నమోదు చేసే దిశగా మీరు ఫస్ట్ రెజల్యూషన్ పెట్టాలి. ఖచ్చితంగా పెట్టి తీరాలి. దానికి బోర్డు ఆమోదిస్తుంది ఖచ్చితంగా. ఇది జరిగి తీరుతుంది. స్వామివారి దగ్గర తప్పు చేసిన వాడు ఎవరు తప్పించుకునే అవకాశమే లేదన్నా. తప్పు చేసిన వాడు తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా వీళ్ళందరూ క్రిమినల్ కేసులు వీళ్ళ మీద నమోదు అవుతాయి. వీళ్ళందరూ దీంట్లో అంతెందుకన్నా బోర్డు మెంబర్లు అడగండి. బోర్డు మెంబర్లు చాలా మంది బోర్డు మీటింగ్ లో అయ్యా 320 రూపాయలకి నాణ్యమైన నెయ్యి సరఫరా చేయలేమంటే కూర్చో నీకేం తెలుసు అని దబాయించింది వాస్తవం కాదా? ధర్మారెడ్డి గారు చెప్పండి. ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఈరోజు మాకు వచ్చి మాట్లాడండి అంటే భయపడుతున్నారు ఈ గంజాయి బ్యాచ్ కి. ఇది జరిగింది వాస్తవము. బోర్డు మీటింగ్ లో ఒక సభ్యుడు ఇది ఇంత రేటుకి నాణ్యమైన ఆవు నెయ్యి రాదంటే వాళ్ళు బెదిరించి నువ్వు కూర్చోమని చెప్పింది వాస్తవం కాదా? మొన్న చెప్పాడు కదా ఒక ఆయన, బీజేపీ నాయకుడు ఒక ఆయన గత బోర్డులో మెంబర్గా ఉన్న ఎస్కే సిన్హా, అవునా సిన్హానా సింగ్ సమ్, ఆయన చెప్పినాడు కదా, ఆయన మేము ఉన్నప్పుడు 180 కోట్ల రూపాయల ఆస్తుల్ని కొట్టేయాలని చూశారు, నేను అడ్డుపడ్డాను, దాంతో ఆగింది. కానీ అక్కడ ఈసాయి లాబీస్ కొన్ని పనిచేస్తున్నాయి, వెంకటేశ్వర స్వామి ఆస్తుల్ని కొట్టేయడానికి వాళ్ళు కాచుకొని కూర్చున్నారు, దాన్ని దేవుడే కాపాడాలి, ప్రభుత్వాలు కూడా సీరియస్గా తీసుకోవాలని ఆయన గత బోర్డు మెంబర్ చెప్పినారు కదా. ఆయన మీ పార్టీ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. వీళ్ళందరూ 2019 వచ్చిన తర్వాత ఒక ప్లాన్ చేశారు. కొండ మీద ఏదైనా కాటేజీలు నిర్మాణం చేయాలంటే, గతంలో ఏదైనా కాటేజీ మీరు నిర్మాణం చేస్తుంటే అది 25 years లైఫ్ అయిపోయిన తర్వాత మీకు ఒక లెటర్ రాస్తారు, మీరు దీని మరమ్మతులకు వచ్చింది, మీరు ఏమైనా చేస్తారా అని చెప్పి. ఒకవేళ మనం కానీ కన్సర్న్ ఇకపోతే వాళ్ళు దాన్ని తిరిగి టీటీడీ బిడ్డింగ్ ద్వారా ఆక్షన్ ద్వారా పోవాలా. వీళ్ళు ఏం చేశారు తెలుసా? నేనే దానికి సాక్షి. 13 కాటేజీలని ఈ వైసీపీకి అనుకూలంగా ఉంటే బడా పారిశ్రామికవేత్తలకి కేటాయించుకున్నారు. రేపు బోర్డు మీటింగ్ అంటే ముందు రోజు నేను తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఈ 13 కాటేజీలని ఎవరెవరు కేటాయించారో పేర్లు రేపు చెప్తానని చెప్పా. దీనివల్ల స్వామివారి ఖజానాకి 100 కోట్ల రూపాయలు నష్టం వస్తా ఉందని చెప్పి ఆ రోజు పత్రికా మిత్రుల ముందు నేను చెప్పా. నెక్స్ట్ డే ఏం చేశారు తెలుసా వీళ్ళు బోర్డులో? అరే ఇది బయటకు పోయింది, మన విషయం బయట పొక్కిపోతుందని చెప్పి టీటీడీ సిఈని, టీటీడీ ఈఓ అండ్ నా జేఈఓని ముగ్గురు ఒక కమిటీ వేసి దీన్ని ఆ 13ని రద్దు చేసి త్రూ ప్రాపర్ ఛానల్ టెండర్ బిల్స్ ఎంత వచ్చింది తెలుసా అన్న? 100 కోట్ల 10 లక్షలు 110 కోట్లు వచ్చిందన్న. స్వామివారి 110 కోట్లు వచ్చింది. అంటే ఒక్క తప్పుడు నేను ఎవరినా ఒకరు కానీ తెలుసుకోకుండా ఆ రోజు నాకు ఆ లోపల ఇంటర్నల్ ఉన్న వల్ల నాకు చెప్పారన్న. లోపల ఇంటర్నల్ గా ఉన్న వాళ్ళే నాకు చెప్పారు, ఇలా అన్యాయం జరుగుతుంది, బోర్డులో చర్చ జరుగుతుంది, స్వామివారి ఖజానాకి 100 కోట్ల రూపాయలు కన్నం వేస్తున్నారు వీళ్ళు, మీరు కానీ గట్టిగా మాట్లాడకపోతే స్వామివారికి వెళ్ళిపోతుంది అని చెప్పారు. గట్టిగా మాట్లాడేది ఏం లేదు. అంత బ్లేటెంట్ గా తప్పులు చేసి అవినీతి చేసి ఇప్పుడు ఏదో పెద్ద పిసుకుంటున్నారు. ఏందో మరి ఆ పిసుకోవడం ఏందో దాని సంగతి కూడా చూద్దాం. తర్వాత ఈ కామెంట్లు, కోర్టు కామెంట్స్ చేసిన ఈ దీంట్లో ఈ 2 రోజులుగా జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఇటువంటివన్నీ బయటపడుతున్నప్పుడు ఇవి కూడా విచారణలో భాగం ఎందుకు కావు? లడ్డూకు సంబంధించి కానీ, నెయ్యి సేకరణకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా విచారణలో భాగం అవ్వాలి కదా లెక్క ప్రకారం అయితే. అసలు తిరుపతి